మాధవ్ గారికి ప్రత్యేకించి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కష్టాల్ని పరిష్కరించుకుంటాయి అంటారు. అదేవిధంగా దేశ ప్రజల మేలు కోసం నిర్ణయాలు తీసుకునే నాయకులు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం కృషి చేసే నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించాలి అనే సంకల్పంతో జీఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ప్రజలకు ఖర్చు తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణ చేయడం, ఈ సంస్కరణలు ఒక వర్గానికి మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయడం నిజంగా ఆనందదాయకం. ఈరోజు మరి ఈ వేదికలో మన కర్నూలులో దాదాపు 13,400 కోట్ల సంబంధించినటువంటి మల్టిపుల్ సెక్టర్స్, పవర్, ఇండస్ట్రీ, రోడ్స్, రైల్వేస్, ఎనర్జీ, డిఫెన్స్ కి సంబంధించిన వాటికి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి. వారు కొద్ది క్షణాల్లోనే ఈ ప్రధాన వేదిక మీదకి రానున్నారు. వారి రాక కోసం ఎదురు చూద్దాం. విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేకించి స్వాగతం పలుకుతున్నాం. పెద్దలంతా మనం చూసాం, ప్రత్యేక వాహనంలో వచ్చారు.